నిద్రలో ఛాతీపై దెయ్యం కూర్చున్నట్లు అనిపిస్తుందా? నోటి నుంచి మాట రావట్లేదా? ఈ సమస్యను ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనే ఉంటారు. నిద్రలో ఒక్కోసారి మనకి భయంకరమైన కలలు వస్తూ ఉంటాయి. అప్పుడు అకస్మాత్తుగా మీకు తెలివి వచ్చినా ఎటూ కదలలేరు. ఏమీ చేయలేని పరిస్థితిలో కూరుకుపోతాం. చాలామందికి ఇలాంటి అనుభూతి కలుగుతుంది. ఆ సమయంలో మీరు తలను కూడా పైకి కదిలించలేరు. ఆ సమయంలో గట్టిగా అరవాలని అనుకుంటారు. కానీ అరవలేరు. మాట పడిపోతుంది. శబ్దం బయటకు రాదు. ఛాతీపై బరువైనది ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది. సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు దెయ్యం పీడిస్తుందని, గాలి సోకిందని పెద్దలు భావిస్తుంటారు. నిజానికి సైన్స్ ప్రకారం దీనికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. కొన్నిసార్లు ఈ పరిస్థితిలో మీ ఛాతీపై ఎవరో కూర్చున్నట్లు అనిపిస్తుంది. మీరు శ్వాస కూడా తీసుకోలేరు. కాబట్టి ఇది భయానక కల కాదు. దెయ్యాల వలయం కూడా అంతకంటే కాదు. అయితే వైద్య పరిభాషలో దీనిని స్లీప్ పక్షవాతం అంటారు. అలా జరిగినప్పుడు కొన్ని నిమిషాల వరకు కదలలేరు. నోటి నుంచి మాటలు కూడా బయటకు రావు. నిజానికి నార్కోలెప్సీ అనే నిద్ర రుగ్మతకు సంబంధించింది. నిద్రలేమి అవిశ్రాంతంగా పనిచేయడం వల్ల నార్కోలెప్సీ వస్తుంది. నిజానికి నార్కోలెప్సీ అనే నిద్ర రుగ్మతకు సంబంధించింది. నిద్రలేమి అవిశ్రాంతంగా పనిచేయడం వల్ల నార్కోలెప్సీ వస్తుంది. 100కి 90% మందికి నిద్రలోనే ఈ సమస్య వస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కమ్మటి సువాసనలు వెదజల్లే 2-3 ఎసెన్షియల్ ఆయిల్ చుక్కలను దిండుపై వేస్తే చక్కగా నిద్రపోతారు. దీంతోపాటు శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వడం చాలా అవసరం. మితిమీరిన ఒత్తిడి వలన ఇలాంటివి జరిగేదానికి అవకాశం ఉందని రీసెంట్గా చేసిన పరిశోధనలో సైంటిస్టులు వెల్లడించారు.